తిరుమల గోశాలలో గోవుల మృతిపై సవాలుకు కట్టుబడి ఉన్నానన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. నీచ రాజకీయాలకు భూమన తిరుమల గోశాలను వేదికగా చేసుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ నేత భానుప్రకాష్. ఎస్వీ గోశాలలో ఆవులు మృతిని నిరూపించేందుకు గోశాలకు వస్తున్న భూమనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. కరుణాకర్ రెడ్డి నిజమైన భక్తుడైతే తిరుమల తొలిమెట్టు మీద తల వంచి క్షమాపణ చెప్పాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఆడినటువంటి డ్రామా చాలు. ఎన్డీఏ కూటమి చేతిలో 63,500 ఓట్ల తేడాతో ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నావు. రాజకీయంగా గుర్తింపు లేదు, రాజకీయంగా ఏం మాట్లాడినా పట్టించుకునేవాడు లేదు. కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని, హిందుత్వ ఇష్యూని తీసుకొని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మహాభారతంలో శకుంలా ఈరోజు నువ్వు హిందువులకి తగిలినావని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు. తప్పు చేయలేదు, అక్కడ గోవులు ఆవులు దూడలు చనిపోలేదని చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమైతే, పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది నిజమైతే, ఈ రోజు ఎందుకు భూమన కరుణాకర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడివి అయితే ఆయన పాదాల చెంత ఉన్నావు. కనీసం తొలి మెట్టు మీదైనా నీ తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి, నీ పరిధిలో ఉన్నటువంటి గోశాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను. ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు, మాతో ఛాలెంజ్లు వద్దు నీకు. నువ్వు వెంకటేశ్వర స్వామి